పనసకాయలు జాక్ ఫ్రూట్ సంగీతం పనసకాయలు అమ్ముతున్నాను అనుకుంటున్నారా? కాదు, నేను స్కూల్కి వెళ్ళి వస్తున్నప్పుడు అక్కడ లెక్క పెట్టారు. అక్కడ పైనాపిల్ పనసకాయ అమ్ముతున్నారు. మేము బ్యాలెన్స్ చేసి 40 రూపీస్ అయితే 30 రూపీస్కి తీసుకొచ్చాము. 7 kgs అంటే 21 kgs ఏమో నాకు తెలిసి 21. మా ఇంట్లో పనసకాయలు అంటే అందరికి ఇష్టము. మా మమ్మీ అయితే పనసకాయ అమ్ముకో కొని అంటే ఆగబట్టింది మా డాడీని. అందుకనే ఇవాళ మేము 3 కాయలు వచ్చాం. అటువంటి పైనాపిల్ ఎందుకుంది అనుకుంటున్నారా? మేము 3 తీసుకున్నాం కాబట్టి మా కాంప్లిమెంట్ గా ఫ్రీగా పైనాపిల్ ఇచ్చారు. చూడండి, పట్టింది దాన్ని మేము కోస్తాం. ఎలా కోస్తామో చూద్దాం. ఇవాళ పనసకాయ కోస్తారు. నా మామ పనసకాయ కోస్తారు. పనసకాయ కోసేటప్పుడు ఎప్పుడు ఆయిల్ పెట్టుకోవాలి, లేకపోతే బట్టలకి అంటింది. నాకు నా ప్యాంట్కి నా షర్ట్కి అంటేది, అందుకనే డ్రెస్ మార్చుకొని వచ్చింది. ఇప్పుడు మా మామ ఎలా కట్ చేస్తున్నా చూద్దాం. ఇదేమో తొల వేసుకున్నా సీట్ చేసుకోవడానికి. ఇది స్టార్ట్. పూసుకోవాలి. అది చెప్తాం మర్చిపోయా. ఫస్ట్ ప్రో పనసకాయలో మా మామనే కోసేది. ఫస్ట్ ప్రో, సెకండ్ మా డాడీ, థర్డ్ మా మమ్మీ. ఇప్పుడు పనసకాయ ఇలా తీస్తున్నా. ఎలా తీస్తున్నా చూద్దాం. నేను కూడా తొనలు తీయాలి కదా చాక్తో వచ్చేట్టు. అందుకని నేను కూడా ఆయిల్ అప్లై చేసుకున్నా ఇద్దవకుండా. ఎలా ఉన్నా చూద్దాం. ఓపెన్ అయిపోతుంది ఇది. ఇదిగోటి ఇలా తొందరస్తాయి. ఇదే ప్రయత్నిస్తాను కానీ పర్ఫెక్ట్ గా రావట్లేదు. పనసకాయ తినడం వల్ల ఏం బెనిఫిట్స్ వస్తాయి? పనసకాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ప్లస్ దీంట్లో పొటాషియం కూడా బాగుంటుంది. సారీ, హార్ట్ పేషెంట్స్ కూడా తినొచ్చు, మంచిది. ఇంకోటి ఏంటంటే దీంట్లో విటమిన్ సి ఉంటుంది. ప్లస్ మన డైజెషన్ సిస్టమ్కి చాలా మంచిది. పనసకాయ ఎక్కువ మన ఏషియన్ కంట్రీస్లో ఎక్కువ ఉంటాయి. సో మెయిన్గా ఇండియా అండ్ బంగ్లాదేశ్, శ్రీలంక, ఇండోనేషియా, థాయిలాండ్, మన ఏషియన్ కంట్రీస్లో పనస చెట్లు ఎక్కువగా ఉంటాయి. సో మెయిన్ మన ఇండియాలో ఇంకా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇండియాలో వచ్చేసి మళ్ళీ కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో ఈ పనస చెట్లు మనకి ఎక్కువగా ఉంటాయి. ఫారెస్ట్లో ఇంటి దగ్గర కూడా పెంచుకుంటారు, కానీ ఇక్కడ అడవుల్లో కూడా అవి బాగా పెరుగుతాయి. అక్కడ పనసకాయల పచ్చికాయలు అయితే చిన్న చిన్నవి కేజీ నుంచి ఉంటాయి. కేజీ 2 kgs. మంచిగా కాయ బాగా గ్రో అయితే 5 kgs 10 kgs అవుతాయి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ కాయలు 7 kgs ఉన్నాయి కదా. 7 ఇంకా పెద్దగా అవుతాయి. పెద్ద ఫారెస్ట్లోకి వెళ్తే మనకి పెద్ద కాయలు దొరుకుతాయి. అవి 10 kgs 25 30 kgs దగ్గర అవుతాయి. చాలా పెద్ద పనసపళ్ళు ఉంటాయి. ఫారెస్ట్లో యానిమల్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మంకీస్, బర్డ్స్, స్క్వేరల్స్, ఉడతలు, వాటన్నిటికీ ఎక్కువ ఫారెస్ట్లో వాటికి ఫుడ్ ఇవే. పనసకాయలు ఎక్కువ తింటారు. పనసకాయలో చాలా సీడ్స్ ఉంటాయి అవి. సో పనసకాయలో ఏది కూడా వేస్ట్ పోదు. సో సీడ్స్ ని కూడా మనము బాయిల్ చేసుకుని తినొచ్చు, చాలా బాగుంటాయి. పనస గింజల్ని బాయిల్ చేసి దాంతో ఫ్రై చేస్తారు. పనస గింజలు ఫ్రై చేస్తారు. ఇక్కడ పొట్టు ఉంది కదా, ఇదంతా పొట్టు, పనస పొట్టు. సో కాయ పచ్చిగా ఉన్నప్పుడు పనస పొట్టు కట్టిలో కొట్టి పనస పొట్టు కూర కూడా వండుకుంటారు. దీంతో పనసకాయ జాగ్రత్తతో చిప్స్ కూడా చేస్తారు. దీనిలో ఆయిల్లో వేసి పొటాటో చిప్స్ ఉన్నాయి కదా, అలాగే పనసకాయ చిప్స్ కూడా చేస్తారు. మన కేరళ వెళ్తే కేరళలో ఎక్కువగా ఉంటాయి. ఇంకా చాలా ఉన్నాయి. అవి మేము తినేసాం, కొన్ని తినేసాం. అవి మేము బ్రేక్ఫాస్ట్ కూడా
ఇందులో చాలా ఉన్నాయి, ఇవి నేను మీకు చూపిస్తున్నాను. చేస్తున్నప్పుడు ఇన్ని వచ్చినాయి. వీటిని మీరు కాయలు కొనుక్కున్నప్పుడు, తొలలు కొనుక్కున్నప్పుడు వీటిని పడకండి. సీడ్స్ వాటిని మంచిగా కూర చేసుకోవచ్చు, కూర బాయిల్ చేసుకోవచ్చు, కూర చేసుకోవచ్చు. ఒకసారి మా మమ్మీ అయితే వీటితో పనసకాయ గింజలు బిర్యానీ కూడా చేసింది. చాలా అమ్మిగా ఉంటాయి.